హాయ్ అండి, అందరికీ నమస్తే. రీసెంట్గా మా మేనల్లుడికి పెళ్లి కుదిరిందనమాట. ఒక 3-4 ఇయర్స్ నుంచి వాడి పెళ్లి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. చివరికి వాడికి కళ్యాణం గడియలు వచ్చేసాయన్నమాట. అందుకు గోధుమ వేసాము. పల్లెటూరు కాబట్టి ఎంత చక్కగా అందరూ వచ్చారండి. అందరూ వచ్చి ఆ పసుపు దంచుతూ ఉంటే అమ్మయ్య ఇంక ఇది పసుపు కొమ్ములు మిల్లుకి వెళ్ళి ఆడించవలసిన అవసరం లేదు, వీళ్ళే దంచేసి పొడి చేసేస్తారేమో అనిపించింది. కానీ అప్పటి రోజులు వేరండి. మరి అప్పట్లో ఎలాగా ఈ కొమ్ములు దంచేసి పసుపు పొడి చేసేసారో వాళ్ళ బలం ఏంటో మనకు అర్థం కాదు. ఇప్పుడు అలా కాదు, కొంచెం దంచేసరికి అందరూ కష్టపడిపోయినట్టు పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఏవో సరదాగా చిన్న చిన్నవి తాంబూలాలతో బాక్సులు పంచాము. అందరికీ కూడా చాలామంది వచ్చారండి. మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు బయట వాళ్ళు వచ్చి ఆయన ఆశీర్వదించారు. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అందరూ ఆశీర్వదించండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి పోతే మాత్రం ఇంకా అందరూ వస్తూ ఉంటుంటే ఈవిడ మా పక్కింటి ఆవిడ అనమాట. ఎర్ర బాక్స్ చూస్తే అబ్బా నా జాకెట్కి మ్యాచింగ్ ఇచ్చిన బాక్స్ ఇచ్చావురా అనేటట్టు చూసింది. చాలా సరదాగా ఉంటారు ఈవిడ. మా మేనడు కూడా మంచి అబ్బాయి అండి. అయితే ఆ కథ తనకు నచ్చిన అమ్మాయినే చేసుకున్నాడు. అందరికీ తను ఇష్టపడ్డాడే కానీ మేము చాలా వరకు ఒప్పుకోలేదు, కుటుంబం మొత్తం అందరం. తను 4 years వెయిట్ చేశాడండి అందరికీ ఒప్పించడానికి. చివరికి వాడు ఆ ఉండే స్టాండ్గా నిలబడిన దానికి మేమందరము ఇంకా సర్లే పిల్లల కదా ఇష్టపడతారు కదా అని చెప్పి ఓకే చేసేసాము. దానివల్ల హ్యాపీగా గ్రాండ్గా చేద్దాము, సాంప్రదాయబద్ధంగా చేద్దామని నిర్ణయించుకున్నాము అందరూ కూడా. అందువల్ల పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయినట్టే. ప్లీజ్ మీ అందరూ ఆడికి హ్యాపీగా మంచిగా ఆ లైఫ్ అంతా ఉండాలని చెప్పి ఆశీర్వదించండి. ఇంకో విషయం ఏంటంటే పల్లెటూరులో పెళ్ళిళ్ళనైనా ఏ కార్యక్రమాలైనా చాలా సరదాగా జరుగుతాయండి. ఎందుకంటే వాళ్ళు మనం ఒక పని తలపెట్టామంటే ఎవరెవరో వచ్చి చాలా సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కల్పిషం ఉండదన్నమాట. మనం ఏంటంటే ఇక్కడ కొంచెం సిటీలో ఏంటంటే బాగా తయారవుతాము, మంచి మంచి సారీస్ కడతాము కాబట్టి అవి ఎక్కడ నలిగిపోతాయేమో అని చెప్పి అసలు ఏ పని చేయమో. అక్కడ అలా కాదండి, 10,000 రూపాయలు పొట్టు చేతి తీసినా కూడా చక్కగా పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే చివరికి హారతి ఇచ్చే టైం వచ్చేసింది. అమ్మయ్య నేనైతే ఆడపిల్లను కాబట్టి చక్కగా నాకు డబ్బులు పడతాయి అని చెప్పేసి చాలా బాగా హారతి తిప్పుతూ ఉన్నాను. చివరికి ఒక 500 అయితే వేశాను. నాకు చాలే వచ్చిందే సరిపోద్దులే, ఇంకా ముందు బోల్ కార్యక్రమాలు ఉన్నాయని సరిపెట్టుకున్నాను అనమాట. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకో విషయం ఏంటంటే మా మేనడికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలండి. మీలో కూడా ఇలా ఫంక్షన్లు ఏవైనా జరిగితే మాకు కామెంట్ చేసి పెట్టండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా బ్లెస్ చేయండి మా మేనల్లుడికి. అంటే నేను చిన్నప్పటి నుంచి వాడిని పెంచాను కాబట్టి తమ్ముడు అంటాను, నన్ను అక్క అంటాడు. కాకపోతే మా ఆడబడుచు గారి వాళ్ళ అబ్బాయి అన్నమాట. ఇటు పక్క అంటే అత్త అని పిలుచుకుంటారు కానీ అటు పక్క అక్క అనే పిలుస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.